హ్మ్. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అదేంటంటే బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ స్థాయికి తీసుకెళ్లే ఏడబ్ల్యూఎస్ ఫుల్ కోర్స్ రోడ్ మ్యాప్ 2027 గురించి, అలాగే నరేష్ ఐటీ వారు అందిస్తున్న సాఫ్ట్వేర్ ట్రైనింగ్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అవును. అంటే అసలు ఎలాంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఈ రోడ్ మ్యాప్తో జాబ్ రెడీ క్లౌడ్ ప్రొఫెషనల్గా ఎలా మారొచ్చో మనం ఇవాళ విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా. ఐటీ జాబ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కోడింగ్ గదా. నిజమే. కానీ ఈ 2027 రోడ్ మ్యాప్ చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే ఏడబ్ల్యూఎస్ లాంటి మార్కెట్ లీడర్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి కోడింగ్ రాకపోయినా పర్వాలేదు. అవును. కేవలం బేసిక్ నెట్వర్కింగ్ అలాగే చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ తెలిస్తే చాలు. దీన్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నాకు ఇది వింటుంటే ఒక పెద్ద లెగో సెట్ నిర్మించడంలాగా అనిపిస్తోంది. అంటే ఆ ప్లాస్టిక్ బ్లాక్స్ ఎలా తయారు చేస్తారో మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ఏ బ్లాక్ని ఎక్కడ పెడితే ఇల్లు తయారవుతుందో, ఎక్కడ పెడితే కారొస్తుందో తెలిస్తే చాలు అంటారు. కాని నాకో డౌటు, కేవలం పాత సర్వీసులను ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే 2027లో సరిపోతుందా? అక్కడే అసలైన మార్పు వస్తోంది. చూడండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్లౌడ్లో పూర్తిగా కలిసిపోయింది. గతంలోలాగా కేవలం డేటా దాచుకోవడమే కాకుండా ఈ అమెజాన్ బెడ్రాక్ లేదా సేజ్ మేకర్ లాంటి ఏఐ టూల్స్ వాడటం చాలా కీలకం. బెడ్రాక్, సేజ్ మేకర్? రైట్. అవును. అంటే మనం సొంతంగా ఏఐని డెవలప్ చేయాల్సిన పని లేదు. అమెజాన్ వాళ్ళు అప్పటికే తయారు చేసి పెట్టిన ఏఐ బ్రెయిన్స్ని మన అప్లికేషన్స్కి ఈజీగా ప్లగిన్ చేయడం అనమాట. భలే చెప్పారు. ఈ టూల్స్ వినడానికి బాగున్నాయి కానీ ఐటీ బ్యాక్గ్రౌండ్ అస్సలే లేని వాళ్లకి ఇదంతా ఒక గ్రీక్ అండ్ లాటిన్లా ఉంటుంది కదా. అసలు ఈ రోడ్ మ్యాప్ ప్రకారం దీన్ని ఎలా డీకోడ్ చెయ్యాలి అంటారు? డాక్యుమెంట్స్లో మొదట ఐఏఎస్, పిఏఎస్ అనున్నాయి. అది చాలా సింపుల్. ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే మనకు కావలసిన కంప్యూటర్లను ఇంటర్నెట్లో అద్దెకు తీసుకోవడం. ఇక పిఏఎస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే రెడీమేడ్ సెటప్ లాంటిదా? అవునవును, ఖచ్చితంగా. ఇది సాఫ్ట్వేర్ తయారు చేయడానికి కావలసిన ఒక రెడీమేడ్ సెటప్ని వాడుకోవడం అన్నమాట. వీటిల్లో భాగంగానే ముందుగా EC2, S3 లాంటివి నేర్చుకోవాలి. ఒక్క నిమిషం, ఈ EC2, S3 అంటే ఏంటో కాస్త విడమర్చి చెబుతారా? తప్పకుండా. EC2 అనేది ఇంటర్నెట్లో మనం వాడుకునే ఒక వర్చువల్ కంప్యూటర్. ఇక S3 అనేది ఎంత డేటానైనా దాచుకోగలిగే ఒక అనంతమైన హార్డ్ డిస్క్ లాంటిదనుకోండి. ఓహో, అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్నమాట. అవును. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డేటా అంతా సేఫ్గా ఉంచడానికి IAM నేర్చుకోవాలి. అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇదొక డిజిటల్ బౌన్సర్ లాగా పనిచేస్తుంది. ఎవరు ఏ డేటా చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనేది కంట్రోల్ చేస్తుంది. అర్థమైంది. అయితే ఇప్పుడు నాకు పెద్ద సందేహం వస్తోంది. ఇవన్నీ నేర్చుకుని క్లౌడ్ ప్రాక్టీషనర్ నుంచి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ దాకా సర్టిఫికెట్స్ తెచ్చేసుకుంటే ఇక నేరుగా ఇంటర్వ్యూకు వెళ్ళి ఆఫర్ లెటర్ తీసుకోవచ్చని మన సోర్సెస్ చెప్తున్నాయా? అస్సలు కాదు. మన సోర్సెస్ స్పష్టంగా హెచ్చరించేది ఇక్కడే. కేవలం థియరీ చదివి సర్టిఫికెట్ తెచ్చుకుంటే సరిపోదు. నిజమైన ప్రాజెక్ట్స్ చేయాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటారా? 100%. గిట్హబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో పోర్ట్ఫోలియోగా మన ప్రాజెక్ట్స్ చూపించకుండా ఇంటర్వ్యూలకు వెళ్లడం పెద్ద తప్పు. దానికి తోడు కాస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. దాన్ని మర్చిపోతే చాలా ప్రమాదం. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకు తెలియకుండానే అమెజాన్ వాళ్ళు పెద్ద బిల్లులు పంపించేస్తుంటారేంటి? అవును, మనం వాడే కొద్దీ బిల్లు పడుతుంది కదా. ప్రాక్టీస్ కోసం ఒక వర్చువల్ కంప్యూటర్ ఆన్ చేసి దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోతే ఇంట్లో ఏసీ ఆన్ చేసి ఊరెళ్ళినట్లే. బాబోయ్, అయితే నెలాఖరుకు లక్షల్లో బిల్లొస్తుందన్నమాట. అంతే కదా. కంపెనీల్లో కూడా ఇలాంటి తప్పులు జరగకుండా ఖర్చును కంట్రోల్ చేయడం అనేది ఇండస్ట్రీలో చాలా పెద్ద స్కిల్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నిజమే. ఇదంతా వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి తోడు మన రోడ్ మ్యాప్లో డెవాప్స్, కంటైనర్స్ అని కూడా ఉన్నాయి. వీటిని సొంతంగా ఇంటర్నెట్లో వెతుక్కుంటూ నేర్చుకుంటే ఖచ్చితంగా బర్నౌట్ వచ్చేస్తుంది కదా. అవును, వస్తుంది. అసలు డెవాప్స్ అంటే సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా రిలీజ్ చేసే ఒక ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ లాంటిది. డాకర్ అనేది ఆ సాఫ్ట్వేర్ని సురక్షితంగా ప్యాక్ చేసే షిప్పింగ్ కంటైనర్. ఓకే, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కదా. కరెక్ట్. అందుకే సొంతంగా నేర్చుకునేటప్పుడు ఎక్కడొకచోట స్టక్ అయిపోయి వదిలేస్తుంటారు. ఇక్కడే నరేష్ ఐటీ వారు అందిస్తున్న ట్రైనింగ్ విధానం గురించి మన సోర్సెస్ ముఖ్యంగా ప్రస్తావించాయి.
అంటే నరేష్ ఐటీ వాళ్ళు ఈ అసెంబ్లీ లైన్ మొత్తాన్ని ఒక పద్ధతిలో నేర్పిస్తారనా? అవును, ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో నడిచే క్లాసులు ఉండటం వల్ల ఒక మంచి స్ట్రక్చర్ ఉంటుంది. రియల్ టైమ్ సినారియోలు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అలాగే 24/7 సపోర్ట్ వాళ్ళు అందిస్తున్నారు. దానివల్ల మన తప్పులు వెంటనే తెలుసుకోవచ్చు గదా? ఖచ్చితంగా. నిపుణులైన ట్రైనర్స్ ద్వారా నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లియర్ పాత్లో వెళ్ళడానికి ఇలాంటి గైడెన్స్ చాలా బాగా పనికొస్తుంది. రైట్. మొత్తానికి ఈ రోడ్ మ్యాప్ సారాంశం చూస్తే ఏడబ్ల్యూఎస్ అనేది కేవలం ఏవో సర్వీసుల పేర్లు బట్టి పట్టడం కాదు. సిస్టమ్స్ సొంతంగా బిల్డ్ చేయడం, బ్రేక్ చేయడం, వాటిని మళ్ళీ ఫిక్స్ చేయడం. అవునవును. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే నైపుణ్యం వస్తుంది. థియరీ కంటే కూడా ఆ బ్లాక్స్ని వాస్తవ ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి వాడినప్పుడే దానికి అసలైన విలువుంటుంది. కరెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనంతట తానే కోడింగ్ రాసుకునే స్థాయికి ఎదుగుతున్న ఈ రోజుల్లో ఆ తయారైన కోడ్ బ్లాక్స్ని కనెక్ట్ చేయడానికి మాత్రమే మనుషులు అవసరమవుతారేమో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే భవిష్యత్తులో ఈ క్లౌడ్ ఆర్కిటెక్చర్ మాత్రమే మనుషులకు మిగిలే ఏకైక ఐటీ స్కిల్ అవుతుందా? ఇది నిజంగా అందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం.